హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మంచి సరదా కథలు గుండు భీమన్న గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఆయనకి పెళ్ళైపోయింది. నెక్స్ట్ ఏం చేశాడు మన భీమన్న? జమీందార్ గారు అల్లుడు అయ్యాడు కదా. జమీందార్ గారు ఏమంటున్నారంటే కొత్త అల్లుడికి ఒక పని కుర్రాన్ని కుదర్చాలి, ఆయన సొంత పనులు చూసేందుకు. నౌకర్లు మిగిలిన పనులు చేస్తారు, ఆయనతో పాటు ఏమంటే ఆయన కన్సర్నల్లో మెలిగేందుకు ఒక కుర్రాన్ని పెడదామని ఒక 12-13 సంవత్సరాలు ఒక చాకు లాంటి కుర్రాన్ని ఒకటి పెట్టారు. వాడు చాకు బాకు రకరకాలు ఉన్నాయి, వాడు చాలా స్పీడ్. సరే పెట్టిన తర్వాత ఆ రోజు సాయంకాలం ఆ పిల్లవాడి తండ్రి వచ్చి ఈయన దగ్గరికి మాట్లాడాడు. బాబు, మీరు చాలా గొప్పవారు, మీలాంటి వాళ్ళు మీరే ఈ పిల్లాన్ని మా వాడిని మీ దగ్గర పెట్టుకున్నారు. వాడికి 4 పనులు మప్పుదురు కానీ చక్కగా అన్నీ బాగున్నాయి. కాకపోతే ఒక 2 విషయాలు మనవి చేసుకోవాలండి. జీతం గురించి అడిగేది ఏమీ లేదు, ఓ పావులో ఎక్కువ ఇస్తారు కానీ తక్కువ ఇవ్వరు. ఈ 2 విషయాలు ఏంటంటే, వారానికి ఒకరోజు వాడితో అభ్యంగనం చేయించండి. అభ్యంగనం అంటే ఏమిటి అన్నాడు. నూనె తలంటి పోసి స్నానం చేయించటం, తలంటి పోసుకోవటం. 1 గంట అయినా నూనెలో నానాలి వాడు. నానపోతే కుదరదండి, పిల్లవాడి ఆరోగ్యం అంత బాగుండదు. అసలు కుర్రాళ్ళు అన్నవాళ్ళు అభ్యంగనాలు చెయ్యాలి. కాబట్టి 1 గంట సేపు అయినా నూనెలో నానబెట్టించి వాడిని తల స్నానం చేయించండి. తర్వాత రెండో విషయం, నెలకు ఒకసారైనా వాడి చేత క్షవరం చేయించండి. బాగుంది. ఈయన ఆలోచించుకున్నాడు, అయ్యో ఒక తండ్రి ఒక చోట పనికి పెట్టి ఇంత మాత్రం ఆలోచిస్తారు, ఇంతే కదా, సరే అనుకున్నాడు. కుర్రాడు ఏదో ఆ పని ఈ పని చేస్తున్నాడు, పిలిస్తే పలుకుతున్నాడు, సరదాగా బాగుంది. వారం 5 రోజులు 6 రోజులు గడిచేసరికి వారం అవుతుంది కదా. ఈయన ఏం చేశాడు, ఒక నౌకర్ని పిలిచి గిడ్డంగికి వెళ్ళి ఒక నూనె డబ్బా తీసుకురమ్మన్నాడు. నూనె డబ్బా అంటే అందులో 15 కిలోలు ఈజీగా ఉంటుంది, తెమ్మన్నాడు. తెమ్మనేసరికల్లా డబ్బా ఏం చేసుకుంటాడు, 15 కిలోలు, నేను మామ రఫ్ లెక్క, ఇంకా ఎక్కువే ఉంటుంది, ఇంత పెద్దది. ఏం చేసుకుంటాడు గురువు, ఆయన ఎందుకు అడిగాడు అల్లుడు గారు ఎవరికి అర్థం కాదు. తెమ్మన్నాడు, తెచ్చేశారు. తెచ్చిన తర్వాత ఏం చేశాడు, ఈయన స్నానాల గదిలోకి కుర్రాన్ని పిలిచి ఒక టబ్బులో కూర్చోబెట్టాడు. వాడు ఒరే దీంట్లో కూర్చోరా అంటే, వాడు ఏమిటో అని కూర్చోగానే ఈయన ఏం చేశాడు, ఆ నూనె డబ్బా ఎత్తి బలసాలి కదా, అమాంతం అయితే దబేల్మని వాడి మీద గొమ్మిది తెమ్మరిచ్చాడు. వాడు మొయ్యో రొయ్యో మన కేకలు పెట్టాడు. చట్ వెధవా, మీ నాన్న చెప్పాడు నూనెలో నానబెట్టమని. నూనెలో నానాలి నువ్వు, ఇబ్బక ఎందులో కూర్చో, ఈ టబ్బులో బయటికి రావడానికి వీల్లేదు, ఇందులోనే తొట్లోనే కూర్చోమని వాడి నెత్తంతా ఒళ్ళంతా నూనె పోసేసి బయటకు వచ్చి తలిపేసేసాడు. వాడికి భయమని కొయ్యో మొర్రో అని కేకలు పెడుతున్నాడు లోపల నుంచి. వాడికి మామూలుగా నూనె అంటే విసుగుట, ఇప్పుడు ఈయన ఎత్తి నూనె పోసాడు. వాడి కంట్లో పోయిందో, చెవులో పోయిందో, ముక్కులో పోయిందో, వాడు అరుపులు కేకలు. అక్కడి నుంచి ఏమైంది, బయటకు వచ్చేసి గొళ్ళెం పెట్టేశాడు. వాడు నానాలి, ఇప్పుడు వాడు బయటకు వచ్చేస్తే ఎట్లా, బాత్రూమ్ తలపై వేసాడు, బయటకు వచ్చాడు. భార్య అడిగింది, ఆవిడ అటు ఇటు తిరుగుతోంది మహాలక్ష్మికి, ఏమిటండి పిల్లడితో ఆటలు, వాడు ఏమిటో కేకలు పెడుతున్నాడంటే వాడిని నూనెలో నానబెడుతున్నాను. నూనెలో నానబెట్టడం ఏమిటండి అని వాళ్ళ నాన్న చెప్పాడు, వాడితో అభ్యంగనం చేయించాలట. అభ్యంగనం అంటే గంట సేపు అయినా నూనెలో నానబెట్టమన్నాడు. గిడ్డంగి నుంచి డబ్బా తెప్పించి నువ్వు పోసాను. వాడేమో అరుస్తున్నాడు, వెధవా, ప్రతివారం ఇలా చేయకపోతే కుదరదు, కుర్రవాడు ఎట్లా పెద్దవాడవుతాడు ఆరోగ్యంగా, అసలే వాళ్ళ నాన్న చాలా కష్టపెట్టుకుంటున్నాడు అనగానే ఈవిడ ఊరు నాయన వీడి తెలివితేటలు అనుకుని ఏం చేసింది, ఉండండి మీరు భలేవాళ్ళు, అది కాదండి అది చెప్పింది తలంటు పోయేమని, నూనెలో నానబెట్టడం అంటే నూనె రాసిన నూనె ఒంటికి ఇంకాలని చెప్పాడు, అంతేను అని ఇంకో నౌకర్ని కేకేసి, ఒరే రారా వీడిని బయటికి తీయని ఆ నూనె తొట్టలో నుంచి వాడిని లేవదీసి ఆ నూనె అంతా మళ్ళీ డబ్బాకి ఎత్తించి పక్కన పెట్టించి ఏం చెప్పింది జాగ్రత్తగా. తెలివితేటలు, పెళ్ళాలకి తెలివితేటలు ఉంటే ఇలా ఉంటాయి. మన అల్లుడు గారి ఇంట్లో వారం వారం తలంట్లు పోసుకుంటారు. మన ఇళ్లలో ఎవ్వరూ తలంట్లు పోసుకునే అలవాటు ఉన్నవాళ్ళు లేరు, ఏదో చేస్తారు ఎప్పుడో. వారం వారం తలంటి పోయట్లేదు ఇక్కడ పద్ధతి అని కుర్రాడికి తలంటి పోసేసాడు. ఆయన నూనె డబ్బా అయితే దిమ్మరిచ్చాడు, నూనె తెప్పించాడు. ఒకళ్ళు తలంటికి నూనె అడగలేదు, ఆయన కోపం వచ్చింది అల్లుడు గారికి, అందుకని ఇలా చేశాడు. అనేసరికల్లా నిజమే కదా, అందరూ ఏం చేశారు, ఆ డబ్బాలోంచి తలా గిన్నెడు నూనె పట్టుకెళ్ళి అందరూ అభ్యంగనాలు చేశారు. మర్నాడు తెలివి అమ్మాయి తెలివితే ఎట్లా అనమాట, వైఫ్కి తెలివి ఉంటే ఏదైనా కవర్ చేసేస్తుంది. సరే ఈయనకి ఆ కుర్రాడేమో ఇంకో పెద్ద పాలేరు కప్పచెప్పి వీడికి తలంటి పోసేయమని వాడికి కప్పచెప్పింది. అక్కడి నుంచి వారం వారం తలంట్లు అలవాటైనాయి దివాణంలో అందరికీ. మరి డబ్బా తెప్పించారు, వాడి ఒంటి మీద పూసిన నూనె అంతా అక్కడే ఉంది కాదు, అందరూ తలా చిన్న గిన్నెడు నూనె పెట్టుకెళ్తే ఒకప్పుడు తలంట్లు పోసుకోవటం, శుభ్రంగా ఉంటారు. ఓ 2-3 వారాల తర్వాత అల్లుడు గారి వల్ల అందరి మొహాలు తేటపడ్డాయని సంతోషించారు. ఈయన తెలివి అలా ఉపయోగపడింది. మెల్లిగా రోజులు గడుస్తున్నాయి. ఆయన ఏం చెప్పాడు, నెలకోసారి క్షవరం చేయించమన్నాడు. సరే ఆయన నెల అవ్వగానే చూసుకున్నాడు, డేట్ లెక్కెట్టాడు. 4 వారాలు అయింది కుర్రాడు వచ్చి.
సరే ఏం చేశాడు, ఒక చిన్న తువ్వాలు కట్టుకుని ఒక చోట కూర్చొని ఒరే రారా అని పిలిచాడు. వాడు వచ్చి నుంచున్నాడు. క్షవరం చేస్తావా అన్నాడు. నీకు క్షవరమా? నాకు క్షవరం చేయటం రాదండి అన్నాడు. చెట్ వెదవా, నీ మంగళకత్తేది పట్టుకురా అంటాడు. వీడు నాకు రాదండి అంటాడు. రాకపోవడం ఏంటి, నిన్ను మంచి మంగళని చేయాలని మీ నాన్న నెలకొక్కసారైనా నీతో ప్రాక్టీస్ చేయించమన్నాడు. నీకు క్షవరం చేయించుకోవడానికి కూర్చున్నా. అక్కడి నుంచి అందరికీ కబురు చేశారు. అందరూ క్షవరాలు చేయించుకున్నారంటే మొత్తం దివాణంలో ఉన్న వాళ్ళంతా నెల తిరిగేసరికి క్షవరం చేయించేసుకుంటారు. గడ్డాలు గీయించేస్తారు, నెత్తులు కట్ చేయించేస్తారు. దివాణంలో అంటే కొంచెం యూనిఫామ్ వేసుకుంటారు కదా. అందరూ అయిపోయారు, ఈ పిల్లాడితో కట్ చేయించడానికి ఎవరు లేరు, అందుకని తను కట్ చేయించుకుంటానంటాడు. నాకు రాదండి, నేను అసలు మంగళనే కాదంటాడు వాడు కుర్రాడు. నువ్వు మంగళివి కాకపోతే మీ నాన్న నీతో క్షవరం చేయించమని ఎందుకు చెప్పాడు? నెలకు ఒక్కసారైనా చేయించి నీ ప్రాక్టీస్ పోకూడదని మీ నాన్న నాకు చెప్పెళ్ళాడు. చేస్తావా చేయమంటాడు. వాడు మళ్ళీ ఏడవటం మొదలుపెట్టాడు. ఏడుస్తుంటే ఈవిడొచ్చింది అమ్మాయి. ఏమిటండి అంటే వీళ్ళ నాన్న క్షవరం చేయించమన్నాడు వీడితోటి అనేసరికి ఈవిడ వాడి వైపు తిరిగి ఏరా మీరు మంగళుట్రా అని అడిగింది. కాదండి అమ్మగారు, మేము మంగళం కాదు అన్నాడు. అనేసరికల్లా మరి మీ నాన్న ఎందుకు చెప్పాడు రా అనేసరికల్లా ఏమోనండి ఆయన ఏం చెప్పాడో దొరగారు ఏం విన్నారో. అప్పుడు ఇవిడికి స్ట్రైక్ అయింది. కుర్రాడు చూస్తే చెవుల పక్కంతా జుట్టు పెరిపోయింది. వీడికి క్షవరం చేయించమన్నాడు వాళ్ళ నాన్న. ఆవిడ వెంటనే తిప్పుకుని ఏమండి 2 కాణీలు వాడి చేతిలో పెట్టండి, వాడు వెళ్ళి క్షవరం చేయించుకొస్తాడు అన్నది. 2 కాణీలు చేతిలో పెట్టారు. పెట్టంగానే వాడు వెళ్ళిపోయాడు. చక్కగా అరగంటలో క్షవరం చేయించుకొని నున్నగా మొహం దగ్గరికి హెయిర్ కట్ చేయించుకొచ్చాడు. ఇది వాళ్ళ నాన్న చెప్పింది. వాడికి క్షవరం చేయించమన్నాడు అనగానే ఈ భీమన్న కొళ్ళు అర్థమయ్యేలా చెప్పి చావకూడదు, వీడితో చేయించమంటాడేమిటి, వాడి భాషను వీడితో చేయించమన్నాడు. అందుకని వాడితో చేయించడానికి దివాణంలో ఎవరైనా ఉన్నారేమో వాళ్ళందరికీ హెయిర్ కట్ చేయిద్దాం అనుకున్నా, అది కుదరలేదు. నేనే చేయించుకుందాం అనుకున్నా, అది కుదరలేదు. ఆయన కొళ్ళు మండింది. వీళ్ళకి సరిగ్గా చెప్పడం రాదని సణుక్కుంటూ పొమ్మన్నాడు వాడిని అవతలకి. ఇట్లాంటి తెలివితేటలు అనమాట. 2 కొద్ది రోజులు గడిచేసరికి పిల్లాడు ఉన్నాడు కదా, వాడికి ఏంటంటే పెద్ద పని ఏముంటుంది, ఏవో వెనకాల తిరుగుతాడు, అవి ఇవి అందిస్తాడు, మంచినీళ్ళు తెస్తాడు, ఏవో తెస్తూ ఉంటాడు. ఎగిరి దూకి పిచ్చి ఉత్సాహం, వాడు హైపర్ యాక్టివ్ అనమాట. ఇక్కడ దీని మించి దాని మీదకి, దాని మించి దీని మీదకి ఎగురుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడు. ఈయనకి సరదాగానే ఉండేది. ఇక్కడి నుంచి అక్కడికి వాడు గెంతుతుంటే, ఎవరైనా పిల్లలు గెంతుంటే మనకు సరదాగా ఉంటుందిగా. సరే ఎగురుతుంటాడు వాడు. ఎగురుతుంటే ఒకరోజు ఈయన జమీందారు గారు చూశారు. ఏమిటంటే అలా అల్లుడు గారు దగ్గర నుంచి వాడితో ఎగిరిస్తున్నారు, నెత్తెక్కి కూర్చోగలడు వాడు మీ నెత్తి మీద, ఇలా ఎగురుళ్ళు అవి అలవాటు చేయబోకండి, మరి నెత్తెక్కేస్తాడు అన్నాడు. అనేసరికి అలా సరేనన్నారు. ఆయన కూడా కనపడ్డప్పుడు జమీందారు గారు కేకలేసేవాడు, ఏంట్రా ఎగురుళ్ళు అని. వాడు ఆయన ఉన్నప్పుడు ఎగరకుండా ఆయన లేనప్పుడు ఎగురుకుంటూ గెంతుకుంటూ ఉండేవాడు. ఏదైనా తేరా అంటే ఎగురుకుంటూ పోయేవాడు. వస్తువులు తెచ్చేటప్పుడు కూడా ఎగురుకుంటూనే తెచ్చేవాడు. అల్లుడు గారికి ఏమర్థమైంది, వీడు నా నెత్తెక్కి కూర్చుంటాడు అని అర్థమైంది. అక్కడి నుంచి వాడి దగ్గరికి రాగానే వాడికి ఏదైనా పని చెప్పాలంటే ఏం చేసేవాడు, ఆయన ఒక తలపాగా, పెద్ద తలపాగా చుట్టుకుని 2 చేతులు నెత్తి మీద పెట్టుకుని నుంచుని ఉండేవాడు. వాడికి పని చెప్పడం కోసం. ఎంతసేపు ఏమిటి ఇవిడికి అర్థం అవ్వదు. ఉండుండి ఎందుకు నెత్తికి తలపాగా పెట్టుకుంటాడు, ఏమిటి నెత్తి మీద చేతులు ఎందుకు పెట్టుకుంటున్నాడు, ఎందుకో పెట్టుకుంటున్నాడు అనుకుంది. 4 రోజులు గడిచేసరికల్లా ఈ కుర్రాడితో మాట్లాడినప్పుడే ఆయన నెత్తి మీద, వాడు ఎగిరి తన నెత్తి మీద కూర్చోకుండా నెత్తి మీద తలపాగా పెట్టుకుని చేతులు పెట్టుకుంటున్నాడు అనమాట. ఆవిడకి 2-3 రోజులు చూసాక ఏమిటి ఎందుకండి ఆ తలపాగా పెట్టుకుంటున్నారు, మరి నెత్తి మీద చేతులు పెట్టుకుంటారేమిటి అలాగా అంది. అనేసరికల్లా కాదే మీ నాన్నగారు చెప్పారు వీడు ఎత్తెక్కి కూర్చుంటాట, వాడు ఎక్కడ ఎత్తెక్కి కూర్చుంటాడో అని నెత్తి మీద తలపాగా పెట్టుకున్నాను చేతులు పెట్టుకుంటున్నాను అంటే పక్కపక్క నవ్వింది. ఏమీ కూర్చోడండి బలివారు, వాడికి పొగరెక్కిపోతుందని చెప్పారు మా నాన్న, అంతేను ఏం లేదు మీరు హాయిగా ఉండండి అంది. అంతే కదా ఈ తలపాగా పెట్టుకోలేక వస్తున్నానని పాగా తీసి పక్కన పారేసాడు. 2-3 రోజులు గడిచేసరికి అలా ఏమైంది, ఈయన ఒరే చెబుతో నీళ్లు తీసుకురారా అని చెప్పేసరికి అలా వాడు ఇంత లోటాడి తెచ్చాడు నీళ్ళు. ఇది కాదురా పెద్ద చెంబు అన్నాడు. ఆ మాట ముందే చెప్పదు కదండి అన్నాడు వాడు. పిల్లాడు అంటారుగా ముందే పెద్ద చెంబు అని చెప్పచ్చు కదా అనేసరికల్లా అటే వెళ్తున్న జమీందారు గారు ఆ మాట వినేశాడు. ఏంట్రా వాగుతున్నామని వాడికి కసిరి ఏమండి ఇట్లా నెత్తికెక్కించుకోవద్దని చెప్పానా, చూడండి వాడికి తల పొగరెక్కిపోయింది, మీ నెత్తికి కూర్చుంటాడు అన్నాడు. అనేసరికల్లా అబ్బాయి వాడు అలా ఏం కూర్చోట్టండి లక్ష్మి చెప్పింది అన్నాడు. అనేసరికి చిన్నపిల్ల దానికేం తెలుసు, దాని మొహం ఇట్లా నెత్తికిచ్చేసుకుంటే ఎట్లా, వాడు నిజంగా మీ నెత్తి మీదకి ఎక్కిపోతాడు అని చెప్పేసరికల్లా ఇప్పుడు ఏం చేయాలి ఈయనకి అర్థం కాల. వీడు నన్ను ఎత్తెక్కేస్తాడు, ఈయన పెద్దవాడు, పెద్ద మనిషి, ఈయన చాలా అనుభవజ్ఞుడు, లక్ష్మి చిన్నపిల్ల ఆమెకేం తెలుసు, అదే కదా ఈయనకైతే బాగా తెలుస్తుంది అనుకున్నాడు. సరే అక్కడి నుంచి కుర్రాడు వచ్చినప్పుడల్లా వాడి వైపు వరే నువ్వు నా వైపు తిరగకుండా గోడ వైపు తిరిగి నుంచి మాట్లాడాను. వాడికి అర్థం కాలేదు ఏంటండి ఏం చెప్తున్నారండి అంటాడు.
నువ్వు వాడు తిరుగు అంటే వాడు తిరగట్లేదు, అందుకని ఈయన ఇటు తిరిగిపోవటం మొదలెట్టాడు. ఈయన ఇటు తిరగంగానే వాడికి అర్థం కాక వాడంతసేపు ఈయన వైపుకి తిరుగుతాడు. ఇప్పుడు ఎట్లా కనబడుతుంది, ఆయనేమో ఇలా తనమేమో చుట్టూతా తిరుగుతున్నట్టు, కుర్రాడు ఆయన చుట్టూతా తిరుగుతున్నట్టు. ఈ 2 రోజులు ఈ తతంగం నడిచింది. ఈ లక్ష్మి చూసింది, ఏమిటండి మీరు సూర్యుడిలాగా మీ చుట్టూతా మీరు తిరుగుతున్నారు, వాడేమో భూమి సూర్యుడి చుట్టూ తిరిగి మీ చుట్టూతా తిరుగుతున్నాడు, ఈయనేమో ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నాడు, వాడేమో దొరగారి ప్రదక్షిణ చేస్తున్నాడు. ఏమిటండి అంటే నేనేం చేయను, ఇవి నెత్తి మీద కూర్చుంటాట, మీ నాన్నగారు చెప్పారు, నీకు తెలీదు, మీ నాన్న అనుభవజ్ఞుడు, పెద్ద జమీందారు, ఆయనకు అన్నీ తెలుసు, అందుకని వాడికి అందకూడదని నేను అడితిరుగు నుంచుంటే వాడొచ్చి నా ఎదురుగుండా నుంచుంటాడు, వాడికి అందకూడదని నేను తిరుగుతున్నాను. ఏం చేయటం, ఆ కుర్రాడు ఉన్నంతసేపు ఈయనకి స్థిమితం లేదు, ఎంతసేపు కుర్రాడికే పని చెప్పాలి, వేరే నౌకర్లు ఈయనకి పని చేయరు, వీడు వాళ్ళ సొంత నౌకరు ఉన్నాడు కదా, మంచినీళ్ళదే అవితే ఇవితే పుస్తకందే పాయసందే సమస్తం వాడికే చెప్పాలి, పక్కెయ్యి దుప్పటెయ్యి తువాలు పుచ్చుకునే వాడికే చెప్పాలి, ఎక్కడికైనా వెళ్ళాలి బండి సిద్ధం చేయించు వాడికే చెప్పాలి, రోజుకి 100 సార్లు బండి పిలవాలి, 100 సార్లు ఈయన ఆత్మ ప్రదక్షిణం చేసుకుంటున్నాడు. అక్కడి నుంచి ఆవిడంది, ఏమంటే మీరు టెన్షన్ పెడుతున్నారు అనవసరంగా, అలా ఏం ఉండదు, అయినా మీకు ఎందుకు ఈ గోల, కుర్రాన్ని వదిలేయండి, మీకు వేరే మనిషిని చూస్తా, వాడు నేను పని చేయించుకుంటాలేండి వాడి చేత అనేసరికి, అమ్మాయి ఇక వాడు నన్ను ఎత్తెక్కడు, లక్ష్మిని ఎత్తెక్కితే అదే చూసుకుంటుంది, జమీందారు గారు అమ్మాయికి తెలివితేటలు ఉన్నాయి ఓకే అని చెప్పేసి ఆ కుర్రాన్ని వదిలేసేసాడు. ఇలా చిన్న చిన్న విషయాలు కూడా కాంప్లికేటెడ్గా చేసుకుంటూ జీవిస్తాడనమాట గుండు భీమన్న. ఇలాంటివే అన్ని కథలు ఆయనవి. ఇంకా ప్రతి స్టోరీలో ఇట్లా ఏదో ఒకటి ఆయన తెలివి, ఆయన అతి తెలివితోటి ఆయన అలా ప్రవర్తించుకుంటూ ఉంటాడు అన్నమాట. బాగుంది రమ్మగారు. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి. నమస్తే.